చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని. కాబట్టి నేను ఇప్పుడు ఇద్దరు అధికార ప్రతినిధులు అక్కడ ఉన్నారు, ఇద్దరు రెండు పార్టీలు, వాళ్ళకి నేను ఇచ్చే మనవి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఏంటంటే హీఈస్ అన్ అటెన్షన్ సీకర్ అండి. అదొక మానసిక రుగ్మత. మీరు చూడండి, కొన్ని ఫంక్షన్స్ లో కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకున్నప్పుడు కొంత అతిగా బిహేవ్ చేస్తుంటారు, అందరూ మనం చూడాలనేటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలాంటి లక్షణంతో బాధపడుతున్నప్పుడు ఏంటంటే, అతను తన వైపు అటెన్షన్ తీసుకునేటట్టుగా ఇలాంటి పిచ్చి ప్రలాపనలు మాట్లాడటం, మనందరం కూడా దాని మీద డిస్కస్ చేయటం, అది ఎలాంటి పబ్లిసిటీ అయినా పర్వాలేదు అనేటువంటిది అతను అనుకుంటున్నటువంటి సందర్భంలో నేను ప్రభుత్వానికి సూచిస్తుంది ఏంటంటే, ఇలాంటి పిచ్చి మాట మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడానికి ఒకే ఒక వ్యక్తిని మీరు ఎన్నుకోండి, బాగా సమర్థులైనటువంటి వ్యక్తిని. రోజా లాంటి ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడటానికి ఒక అధికార ప్రతినిధిని ఎన్నుకోండి. నన్ను సూచించమంటే నేను అట్లా ఎవరున్నారు ఇప్పుడు? కాదు, ఇప్పుడు రోజా గారు మాట్లాడినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ శిరీష్ గారు మాట్లాడలేరు ఒకనాటికి. ఎవరున్నారు మహిళ? ఇప్పుడు అసలు మీరు వైసీపీలో మాట్లాడేదానికి పోటీ ఎవరున్నారు సార్ ఇక్కడ ఈ పార్టీలో? ఈ మధ్య కనపడుతున్నారు రిషి గారు. ఎందుకంటే మడకసిరి ఎమ్మెల్యే ఆయన ఎంఎస్ రాజు గారు ఉన్నారు చూస్తారా, ఆయన వీళ్ళకి సరిగ్గా సమాధానం చెప్తున్నారు. కానీ కాదు శిరీష్ గారు చెప్తున్నారు కానీ ఆ పార్టీలో క్లియర్ డిసిప్లిన్ ఒక రూల్ ఉంది. ఏది పడితే అది మాట్లాడడానికి ప్రెస్ మీట్ లో కుదరదు, ఏది పడితే అది మాట్లాడడానికి డిబేట్లో కుదరదు, ఏది పడితే అది రాయడానికి కుదరదు. ఏమండి శిరీష్ గారు, కరెక్టేనా? సార్ వాళ్ళు బురదలో తిరుగుతున్నారని మీరు బురద రాసుకొని మేము తిరగలేం కదండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అధినేత, ఆయన కాకపోయినా అలాంటి బురద మాటలు, అలాంటి నీచమైన దీనికి అంటే ఒకటండి, అది ఇప్పుడు కాదు నాగార్జున గారు, ఇప్పుడు నైజం ఇప్పుడు కాదు కొన్ని విలువలతోటి ఇప్పుడు నేను మాట్లాడగలనా? కొన్ని మాటలు ఒక లైన్ దాటి ఒక స్థాయి దాటి నేను మాట్లాడలేను. ఇప్పుడు ఇందాక నేను కాదు అసెంబ్లీలో ఆవేళ భువనేశ్వర్ గారిని అవమానించిన వ్యక్తిని ఆబోతూ అందాం అనుకున్నాను ఇందాక, కానీ ఆగిపోయాను. ఎందుకంటే ఒక లైన్ ఉంటుంది మనకి, ఒక దానికి దిగి మాట్లాడలేం. కానీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పోసాని దాకా, కొడాలి నాని దగ్గర నుంచి ఇంకొక నాయకుడు, నిన్న మాట్లాడిన ఇంకో వెంకటరెడ్డో ఇంకో నాయకుడు దాకా, వీళ్ళందరూ కూడా ఇవాడు రాధాకృష్ణ ఎవరు, మీరు ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్థాయి ఏంటి గారు? నేను అంటుంది ఏంటంటే, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడమంటలేదు. ఇప్పుడు జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, రోజా గారికి సరైనటువంటి సమాధానం నేను చూసిన ఇన్నాళ్లలో చెప్పినటువంటి ఆవిడ తిరుపతిలో మాట్లాడారు, మనకు గుర్తుందా? రోజా గారు చేసిన పిచ్చి కామెంట్లకు ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ ఎక్కడా కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. కానీ నువ్వు ఒకటంటే నేను రెండంటాననేటువంటి ఇండికేషన్ పంపించడంతో దానికి కౌంటర్ లేకుండా పోయింది రోజా గారి. నేను ఇప్పుడు ఎంఎస్ రాజు గారిని కూడా బూతులు మాట్లాడమని నేను అంటలేదు, వాళ్ళ స్థాయికి దిగజారమంటలేదు. కానీ బురదని మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనం తెల్లబట్టలు వేసుకొని ఒడ్డు నుంచి క్లీన్ అవ్వమంటే అది అవ్వదండి. కాస్త బురద క్లీన్ చేసేటప్పుడు మనకు కూడా అవుతుంది. అలా మాట్లాడేటువంటి, పైగా ఈ ఇద్దరు మాట్లాడిన తర్వాత మిగతా ఎవ్వరు కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయమంటున్నాను నేను. మనం గనక వాళ్ళని ఇగ్నోర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా అతనంతరం అతను చచ్చిపోతాడు. అది అతని నైజం. కాబట్టి ఏదో రకంగా నన్ను మాట్లాడాలి, ప్రజల్లో ఉండాలనేటువంటి అతని ట్రాప్ లో మనం పడకుండా కొంచెం గనక ఈ అధికార పార్టీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫోకస్ తగ్గిస్తే. ఒకటి కాదు కదా, నేను చెప్తా బ్రేక్ తర్వాత. ఇప్పుడు ఈ మావిగన్ మీద ఎప్పుడైతే సజ్జల వాళ్ళందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి నాయకులు కార్యకర్తలకు మాట్లాడితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అభ్యంతరాలకి మీ ఇష్టం, నాయకుడు చెప్పాడు వింటేవనండి, లేకపోతే పొండని ఆయన ఆగ్రహించి ఆవేశించి వెళ్ళిపోయాడు అన్న తర్వాత, లేదు దీన్ని ఎలా అయినా మీరు జనాల్లోకి తీసుకెళ్లి రుద్దాలన్న తర్వాత వీళ్ళకి ఇంకేం దారి లేదు, ఏం పాలు పోవట్లేదు. అంతే కదా. కాబట్టి ఏంటంటే ఒక బ్రేక్ తీసుకుంటా నాగార్జున గారు, ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తా శిరీష్ గారు.